ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనము మెట్టిపల్లి పట్టణంలో ఉన్నాం. సో అసలు విషయం ఏంటి అని అంటే మొన్న రీసెంట్గా దళిత మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి చంపేయడం జరిగింది. సో ఆ విషయంపై ఒకసారి మనతో మాట్లాడడానికి ఎంఆర్పిఎస్ నుంచి జిల్లాధ్యక్షుడైనటువంటి దుమాల గంగారాం అన్న ఉన్నాడు. అన్నతోటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఈ హత్య జరిగింది కదా, సో ఈ హత్య వెనుక అసలు ఏముండొచ్చు, అంటే ఈ హత్య జరగడానికి కారణాలు ఏంటి, మీకేమైనా తెలుసా? ఈ హత్య జరగడానికి విహేతర సంబంధమే కారణమని మరి ఇక్కడ స్థానికులు కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు అని పోలీసు ఎంక్వైరీలో కూడా అది మరి తేలడం జరిగింది. మరి ఈ విషయంలో ఎస్ఐ గారు నిర్లక్ష్యం వహించడం వల్లే చనిపోయిందని మరి పలు ఆరోపణలు మనకు కనిపిస్తూ ఎస్ఐ గారిని మరి కొరుట్ల ఎస్ఐ గారిని సస్పెండ్ చేస్తూ అని ఉన్నతాధికారులు మరి పేపర్ స్టేట్మెంట్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇటు విషయంలో ఏదైతే నిందితుడైనటువంటి గంగారెడ్డి ఆమెతోటి కాంప్రమైజ్ మాట్లాడి కేసు ఇవ్వకుండా చేసింది మాత్రం గంగారెడ్డి. అదే విషయంలో కొంత రాజకీయంగా కూడా మరి ఏదైతే ఈ కుట్ర కోణం దాగి ఉంది, ఈ కుట్ర కోణంలో ఎస్ఐ గారిని మరి బలిపశువును చేస్తూ మరి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం ఇది నిజంగా దారుణమైన విషయం. ఇటు విషయంలో మరి ఏదైతే ఉన్నతాధికారులు కావచ్చు, మరి ఈ యొక్క సంక్షేమ శాఖ మంత్రి, ఈ జిల్లా మంత్రి గారు కావచ్చు, వీళ్ళు వెంటనే దీని మీద స్పందించి ఎస్ఐ గారిని ఇలా ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఎస్ఐ గారిని మళ్ళీ యథావిధంగా విధుల్లో నిర్వహించే విధంగా వాళ్ళు చొరవ చూపాలని ఎంఆర్పిఎస్ జిల్లా పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు కంప్లైంట్ అంటే ఫస్ట్ కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు అసలు? అంటే ఇంతకుముందు ఒక ఘటన జరిగింది, ఆమె చేతి రగ్గొట్టారు కదా, సో అప్పుడు ఎప్పుడు ఇచ్చారని, అంటే ఎక్కడ ఇచ్చారని తెలుసు కంప్లైంట్? అది కొరుట్ల ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుసు, కానీ అది పరిధి చూసుకుంటే మాత్రం మెట్టిపల్లి పరిధిలోకి రావాల్సింది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళవలసింది వచ్చిందన్నది మరి అది పోలీసు వాళ్ళే మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మండలం పరిధిలో చూస్తే మరి చింతలపేట అనేది మెట్టిపల్లి మండల పరిధిలోకి వస్తుంది. అవును, మెట్టిపల్లి మండలం. మరి కేసు అనేది కొరుట్లకి ఏ విధంగా మరి ఆమెకు చేతి ఇరుగొడితే అక్కడికి ఎందుకు వెళ్ళిందో దాన్ని మనము మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా మరి ఎస్ఐని సస్పెండ్ చేసే అంత తీవ్రమైనదైతే కాదు. ఎందుకంటే గతంలో కూడా మరి జగిత్యాలలో అత్యంత దారుణమైనటువంటి హత్య జరిగింది. పలు ఆరోపణలు ఎస్ఐ, రూరల్ ఎస్ఐ మీద పలు ఆరోపణలు వచ్చినాయి, కానీ ఎస్ఐని ఏ విధంగా కూడా సస్పెండ్ చేయలేదు. ఇదే మంత్రి గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ కూడా ఆనాడు ఆరోపణ చేయడం జరిగింది. పలానా ఎస్ఐ గారు ఆయనను అరెస్ట్ చేయకపోవడం వల్లనే ఈ దారుణ హత్యకు కారణమైందని చెప్పినటువంటి మీ జీవన్ రెడ్డి గారు, ఈ మంత్రి గారు ఈరోజు మరి ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఎస్ఐని కాపాడడంలో అధికారులు ప్లస్ ఈ పాటిల గారు వీళ్ళంతా సహకరించారు. కానీ ఇవాళ ఒక దళిత కులానికి చెందిన, మాది కులానికి చెందిన ఎస్ఐని మరి తొలగించడంలో మరి వీళ్ళు ఎవరు కూడా మరి అది చేయకపోవడం, ఇవాళ ఉన్నత వర్గాలకు ఒక న్యాయము, ఎస్సీలకు ఒక, మాదిగలకు ఒక న్యాయం జరిగే విధంగా వివరించడాన్ని మేము ఉన్నతాధికారులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక అత్యంత మాదిగ కమ్యూనిటీ నుంచి ఒక ఎస్ఐ కావడం అత్యంత బాగా కష్టమైనటువంటి విషయం. ఎంతో పేదరికం నుంచి చేతిలో కూలి వెళ్ళి కొడుకులను చదివించుకున్న ప్రయోజకుడు చేస్తే ఇవాళ ఒక ప్రమోషన్కి వెళ్ళే స్థానం స్థాయి ఉన్నటువంటి అధికారులు వాళ్ళను మళ్ళీ సస్పెండ్ చేసి వాళ్ళ కులాలను, వాళ్ళ కుటుంబాన్ని భిన్నం చేసే విధంగా ఉన్నతాధికారులు ఆలోచించడం ఇది తగదు. ఖచ్చితంగా ఉన్నతాధికారులు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, దీని మీద చొరవ తీసుకొని యథాతథంగా ఎస్ఐ గారిని కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని మేము ఎంఆర్పిఎస్ జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ఇదంతా అంటే ఇప్పుడు ఇటు చనిపోయిన మహిళ కావచ్చు, ఎస్ఐ గారు సస్పెండ్ అయిన ఎస్ఐ గారు కావచ్చు, అంటే ఇద్దరు కూడా దళితులే. సో దళితుల మీద ఒక అంటే కుట్రపూరితంగా ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ చంపింది ఒక ఉన్నత వర్గాల బీసీ బిడ్డ, చనిపోయింది ఎస్సీ బిడ్డ. అక్కడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తుంది ఎస్సీ బిడ్డ, ఇక్కడ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఎస్సీ మంత్రి. వీళ్ళంతా మనం ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎస్సీలను రాజకీయంగా అనగదొక్కాలని ఒక కుట్ర జరుగుతుంది. ఎస్సీ ఉద్యోగులను ఇక్కడి నుంచి బదిలీ చేసి ఎస్సీలను ఉద్యోగపరంగా కూడా అనగదొక్కాలి, కుల వివక్ష ఒకటి జరుగుతూ ఉన్నది. ఇవాళ అక్కడ జరిగినటువంటి ఎస్సీ అమ్మాయి ఎంతోమంది
తన జీవితం కోసమో తన జీవన ఉపాధి కోసమో ఎన్నో తప్పులు చేస్తుండవచ్చు, ఆ తప్పులు భాగం కావచ్చు. కానీ ఆమె జీవన ఉపాధి కోసం చేసిన దాన్ని కూడా అత్యంత దారుణంగా చంపడం ఇది తీవ్రమైనటువంటి చర్య. ఆమెకు కూడా న్యాయం జరగాలి, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కూడా మేము ఎంఆర్పిఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఆ కుటుంబం ఎస్ఏ, ఇక్కడ ఎస్ఐ ఎస్ఏ, మరి ఇవాళ మంత్రి కూడా ఎస్ఏ. అంటే ఇన్ని ఉండా కూడా ఇక్కడ రాజకీయ కుట్ర కోణం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎస్సీలను రాజకీయంగా అనగదొక్కాలి, ఎస్సీ ఉద్యోగులను కుల వివక్షతోటి ఇవ్వాలి, ఎస్సీలను ఏదన్నా చేస్తూ ఉంటే మహిళలు కావచ్చు ఇంకా వాళ్ళు దాడులు జరగడానికి ఏదైతే సామాజికంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇవాళ ఏదైతే ఉద్యోగపరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇవాళ రాజకీయ పరంగా దాడులు జరుగుతున్నాయి. ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి చేసి ఎక్కడైతే జగిత్యాల జిల్లాలో ఎక్కడన్నా దాడులు మర్డర్లు జరుగుతున్నాయి అంటే అది కొరుట్ల పరిధిలో జరుగుతూ ఉన్నాయి, మెట్పల్లి పరిధిలో అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. ఎస్పీ గారు దాని మీద దృష్టి పెట్టకుండా ఎస్పీ గారు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ దాడుల కారణమైనట్టు స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. మరి దీన్ని వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఒక దళిత ఎస్ఐని బలియడం ఇది సరైన పద్ధతి కాదని మేము ఉన్నతాధికారులను కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటి? ఒకవేళ అంటే విధుల్లోకి తీసుకోకపోతే ఎస్ఐ గారిని విధుల్లోకి తీసుకోకపోతే ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారి దృష్టికి తీసుకువెళ్తాం ఈ అంశం. ఖచ్చితంగా అన్నగారు ఖచ్చితంగా ఆ ఒక ఎస్ఐని మరి కాపాడే విధంగా ఎస్ఐ గారికి మద్దతుగా అన్నగారు మాకు కార్యాచరణ ఇస్తాడు. తప్పకుండా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం. మాకు న్యాయం జరిగే వరకు కూడా మా దళితుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికి మాకు ఇట్లాంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయి. ఇవన్నిటిని మేము కూడా ఎదుర్కొని ఖచ్చితంగా ఎస్ఐ గారికి మద్దతుగా మేము జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం. అది ఎవరైనా కావచ్చు, మంత్రి ఉంటారా, ఇంకోళ్ళు ఉంటారా, ఆత్మ గౌరవాన్ని మేము కోల్పోయే పరిస్థితి ఎక్కడ లేదు. మేము ఆకలినైనా భరిస్తాం, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని జీవించేటువంటి హక్కు అది రైట్స్ మాకు లేదు. ఖచ్చితంగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, మా ఉద్యోగులను మేము కాపాడుకోవడం కోసం రేపు భవిష్యత్తులో వీళ్ళైన విధుల్లో నిర్వహించకపోతే ఎంఆర్పీ జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఇది నిరసన కార్యక్రమాలకు పిలిపివ్వడం జరుగుతుంది. అంటే మొన్న మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా రావడం జరిగింది. సో వారు కూడా వారి కుటుంబానికి అంటే సహాయం కూడా అందించినట్లు అంటే తెలుస్తూ ఉంది. ప్రభుత్వ పరంగా అన్నగారి దృష్టికి తీసుకువెళ్ళంగానే వెనువెంటనే స్పందించి ఆ కుటుంబం దగ్గరికి వచ్చి ఆదుకునే విధంగా 4 లక్షల చెక్కు ఇవ్వడం జరిగింది. ఇందిరా మిల్లుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు చదువుకునే వరకు కూడా చదువు కూడా మేమే చెప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చదువుకున్న తర్వాత ఉద్యోగం కూడా ఇప్పించే బాధ్యత కూడా మంత్రి గారు తీసుకుంటామని చెప్పారు. మంత్రి గారు మా కుల పక్షాన ఎక్కడ అన్యాయం జరిగినా మరి వెనువెంటనే స్పందించి మా కులానికి ఏవి రావాల్సిందో ఏం కావాల్సిందో మాకు అండగా నిలబడుతున్నందుకు అన్నగారికి ఎంఆర్పిఎస్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు మంత్రి ఉండడం వల్లనే ఈ సమాజంలో మా ఆత్మగౌరవం నిలబడతా ఉంది. తన మా దాడులు జరగని ఇతర ఏమైనా జరగని వెంటనే స్పందించడం నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. ఖచ్చితంగా దీని మీద అన్నగారిని మేము స్వాగతిస్తూ ఉన్నాం, మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఓకే, ఎంఆర్పిఎస్కు సంబంధించిన అంటే మొత్తం అంటే కమిటీకి సంబంధించిన వారు కూడా రావడం జరిగింది. సో ఈ మహిళ హత్య అత్యంత దారుణం. అలాగే ఆ కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలి. అలాగే లక్ష్మణ్ కుమార్ గారు కూడా మొన్న రావడం జరిగింది. ఒక 4 లక్షల రూపాయల చెక్ కూడా అందించడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా అంటే శాంక్షన్ చేపిస్తామని చెప్పించడం జరిగింది. సో వీరి కార్యాచరణ ఒక ఎస్ఐని కూడా విధుల్లోకి మళ్ళీ తీసుకోవాలని కూడా వీరు చెప్తా ఉన్నారు. అలాగే మనతో పాటు ఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. సో వారితోటి అంటే లక్ష్మణ్ గారు ఉన్నారు. వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ విషయానికి సంబంధించి అంటే ఏం చేయబోతున్నారన్న? అంటే ఎస్ఐని సస్పెండ్ చేయడం అంటే కరెక్టేనా? కరెక్ట్ కాదు. అయితే మెట్పల్లి మండలంలోని చింతలపేట గ్రామానికి చెందిన కర్ణె సునీత గారిని అత్యంత దారుణంగా మరి వీడియోలు తీసుకుంటూ పాశవికంగా మెట్పల్లి పట్టణంలో శాంతినగర్లో హత్య చేయడం జరిగింది. మరి చేసిన వారిలో కసుల వంశీ, మరి వాళ్ళ ఫాదరు నాన్నగారు ఎవరైతే ఉన్నారో గంగారెడ్డి, కసుల గంగారెడ్డి, మరి వంశీ ఆయనతో పాటు ఇంకొకరిని మాత్రమే ఇద్దరిని అరెస్టు చేయడం జరిగింది. వాస్తవంగా కసుల గంగారెడ్డిని కూడా అరెస్టు చేసి అరెస్టు చేసి విచారణ జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నుంచి ఎంఎస్పీ ఎంజేఎఫ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కర్ణే సునీతకు సంబంధించి ప్రభుత్వం నుంచెల్లే మొన్న మన సంక్షేమ శాఖ మంత్రి గారు వచ్చారు.
వచ్చి మరి చెక్ ఇవ్వడం జరిగింది, 4,12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటి నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇంట్లో భాగంగా ఆ స్కీమ్లో మరి ఇల్లు కట్టిద్దామని చెప్పేసి అందరి సభ అక్కడ ముఖంగానే ఆడియో వారికి చెప్పడం జరిగింది. అదే విషయంలో ఈరోజు మేము ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా కమిటీ అందరం కూడా చింతలపేట గ్రామానికి వెళ్ళి పరామర్శించినాం. ఆ కుటుంబాన్ని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కొడుకులకు ఎవరైతే తరుణ్, హరీష్ను కూడా చదువుకోవడానికి కూడా ఇద్దరు కొడుకులను కూడా వాళ్ళ నాన్నమ్మ ఉంది, వాళ్ళకు భరోసా కల్పించి ధైర్యం చెప్పి చదువుకోవాలని చెప్పేసి వచ్చి మరి అక్కడి నుంచి మెట్పల్లి వచ్చి ఆర్డీఓ గారికి, నరసింహారావు సార్ గారు ఆర్డీఓ గారికి కూడా ఈ వినతి పత్రం అందజేయడం జరిగింది. వెంటనే ఇల్లు నిర్మాణం ప్రారంభించమని చెప్పేసి సార్ను వినతి పత్రం అందజేసినాం. చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా మరి ప్రెస్ మీట్లో విలేకరుల సమావేశంలో నిర్వహించి మాట్లాడుతూ మరి ఏదైతే బాధితురాలి కుటుంబానికి సంక్షేమంగా ఏమైతే ప్రభుత్వం నుంచి వచ్చే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి ఏదైతే మన ఎస్ఐ గారు సస్పెన్షన్ గురైందో వెంటనే మరి మళ్ళీ ఈ విచారణ జరిపి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి మరి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మరి అయితే మెట్పల్లి పట్టణంలో హత్య జరిగింది. సో ఇక్కడ కేసు నమోదైంది. అంటే ఇక్కడ అట్రాసిటీ కేసు నమోదైందా? అంటే ఎలాంటి కేసులు నమోదయ్యాయి? మెట్పల్లి పట్టణంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వారిపై నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషను మరి నడుస్తుంది. మరి గత వారం రోజుల క్రితం చెప్పినటువంటి మంత్రి గారు వచ్చినప్పుడు చెప్పినటువంటి విషయంలో తప్పకుండా మరి ఎవరైతే ఇంకా బాధితులు ఉంటే తదుపరి వాళ్ళను కూడా విచారణ చేసి అరెస్ట్ చేస్తామని చెప్పేసి మరి పోలీసు వాళ్ళు మనకు చెప్పడం జరిగింది అధికారులు. మరి దీనిపైన అట్రాసిటీ కేసు నమోదు చేసిండ్రు నిందితులు తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు అంటే మరి కోరుట్ల ఎస్ఐ అసలు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? అసలు యాక్చువల్గా అయితే ఈ గంగారెడ్డి వాళ్ళ ఇంట్లో కిరాయి ఉన్నప్పుడు బాధితురాలు ఎవరైతే చనిపోయిన హత్యకు గురైందో కర్రే సునీత వాళ్ళ ఇంట్లో కిరాయికుండే, కోరుట్లలో కిరాయికుండే. కిరాయికి ఉన్న సందర్భంలో వాళ్లకు అక్రమ సంబంధంగా ఏర్పడింది. అనంతరం ఏమైందంటే గొడవ అయింది. ఆయన గంగారెడ్డికి భార్య ఉన్నారు, పిల్లలు ఇద్దరు. అయితే దాంట్లో భాగంగానే గొడవైన అనంతరం అక్కడ ఉన్న సందర్భంలో ఆయన గంగారెడ్డి వీళ్ళ సొంత ఇంటికాడికి వచ్చి ఎక్కడ చింతలపేటలో ఆ కిరాయి ఉన్న సందర్భంలో ఆ రూమ్ కాడనే కొట్టి చేతి విరగొట్టడం జరిగింది. అది కొరుట్ల పట్టణంలో జరిగింది కాబట్టి కొరుట్ల పిఎస్కు వస్తుందని దరఖాస్తు అక్కడ ఇవ్వగా ఈమె పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. సో దానికి సంబంధించి యాక్చువల్గా అక్కడనే కేసు నమోదు చేసి అది చేయాలి. కానీ ఈమె అక్కడ ఫిర్యాదు చేయలేదు. కాంప్రమైజ్ దాంట్లో అంతా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి కాంప్రమైజ్ బేసిక్లో మాట్లాడుకొని ఒప్పందం కూర్చుకొని అక్కడికి అంతటితో ఆ గొడవను మార్చుకొని అక్కడికి అయిపోయింది. దాన్ని బేస్ అదే ఇప్పుడు అర్థమవుతలేదు. అందుకే మేమంటున్నాం పూర్తి విచారణ జరిపి ఎస్ఐ గారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ సునీతను మీరు అన్నట్టుగా మెట్టుపల్లికి మళ్ళీ ఆమె చింతలపేట నుంచి మర్డర్ కాకముందు 10 రోజుల ముందు మాత్రమే కిరాయికి వచ్చింది. శాంతినగర్లో కిరాయి ఉంటుంది. దాన్ని పూర్తిగా ఎవరైతే ఈ మర్డర్కు పాల్పడిన హత్య చేసిన ఉన్నారో స్కెచ్ వేసే ఆధారంగానే వాళ్ళను అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది. అలాగే మనతో పాటు అట్లాగే జిల్లా నాయకులు బెజ్జంకి సతీష్ గారు ఉన్నారు. సో వారితోటి మాట్లాడి ప్రయత్నం చెప్పండి అన్న, అసలు ఏం చెప్పాలనుకుంటారు? అసలు ఎస్ఐ గారిని సస్పెండ్ విషయంలో ఏం చెప్పాలనుకుంటారు? ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడం అనేది ఒక దళితుల మీద జరుగుతున్న దాడుగా పరిగణిస్తున్నాం. ఆయన ఎంతో కష్టపడి కూలీనాలి ఆనాడు కాలంలో వాళ్ళ అమ్మ నాన్న ఎంతో కష్టపడి, అంటే మాదిగల దాంట్లో కావచ్చు, ఎస్సీలలో కావచ్చు, కూలీనాలు వేసుకొని చదివించిన తర్వాత తీసుకొస్తే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరి ఇట్లాంటి మర్డర్లు జరిగినాయి, ఇలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. అలాంటప్పుడు మరి ఎందుకు జరగలేదని మేము క్వశ్చన్ ఇస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఎస్ఐ గారి కన్నా పెద్దవారు సిఐ గారు పెద్దవారు డిఎస్పీ కన్నా పెద్దవారు ఎస్పీ. అంటే ఇప్పుడు ఒక ఎస్పీ గారు చెప్తే డిఎస్పీ గారు కంపల్సరీ ఆదేశాలు ప్రకటిస్తారు. మరి అలాంటప్పుడు ఆయనకి ఎస్ఐ గారి కన్నా పైన వాళ్ళు అక్కడ ఆపని చెప్పారు కావచ్చు, అది కూడా మనం ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఇలాంటివి కాకుండా
ఇమ్మీడియట్గా ఎస్సీ క్యాండిడేట్ ఇమ్మీడియట్లీ సస్పెన్షన్ చేయాలి, ఎస్సీ క్యాండిడేట్ ఇమ్మీడియట్లీ దాడులు చేయాలి, ఎస్సీ క్యాండిడేట్ ఇమ్మీడియట్లీ ఏదైనా ఒకటి వాడిపై భౌతిక దాడులు చనిపోయిన మహిళ కూడా ఎస్సీఏ, ఎస్సీ క్యాండిడేట్ చంపిన వాళ్ళు అంటే వేరే వర్గం, కాకపోతే ఇక్కడ బలయ్యేది దాదాపు దళితులే. మన జిల్లా మంత్రి గారు కూడా ఎస్సీ మాదిగా, అవును, చనిపోయిన కూడా ఎస్సీ, ఎస్ఐ గారు ఎస్సీ. ఇక్కడ మన జిల్లా మంత్రి గారు దీన్ని పూర్తి చొరవ చూసుకొని వారికి మేము గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా కష్టపడి ఇంత స్థాయికి వచ్చారు. ఇలాంటి వ్యక్తులను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇక్కడ ఏంటంటే ఎస్ఐ గారి భవిష్యత్తు దెబ్బతీయడానికి చేసిన కుట్రలో భాగం ఇది. అంతమించి దీంట్లో ఆయన పూర్తి విచారణ చేస్తే తప్పకుండా ఆయనలో ఎలాంటి తప్పులు కనిపించవు. ఇది హైకమాండ్ దీనిపై పూర్తి విచారణ చేసి ఎస్ఐ గారిని మళ్ళీ వీధిలో తీసుకోవాలని మేము ఎంఆర్పీ పక్షాన మేము కోరుతున్నాం. ఓకే, సో ఎంఆర్పిఎస్ నుంచి అంటే జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, వారు చెప్తా ఉన్నారు ఏంటంటే దళిత మహిళ హత్య విషయంలో మహిళకు న్యాయం జరగాలి, అలాగే దళిత ఎస్ఐ అయినటువంటి కోరుట్ల ఎస్ఐ చిరంజీవి గారిని కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి, ఇదంతా దళితుల పైన కుట్ర జరుగుతుందని చెప్పేసి వీరు అంటున్న పరిస్థితి.